క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథమును మనము ధ్యానిస్తున్న అనుభవంలో లేఖనాలలో ప్రతి క్రైస్తవునికి రెండు మార్గాలు ఎంచుకోవడానికి రెండు వికల్పాలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడికి దేవుని నమ్ముకున్నాను అని చెప్పుకుంటున్న ప్రతి క్రైస్తవురాలికి రెండు వికల్పాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒక బాటము ఎంచుకునే అవకాశం దేవుడు కలుగు చేస్తాడు. ఖచ్చితంగా ఈ బాటలో నేను నడవాల్సిందే, లేకపోతే నీ కాళ్ళు తీరుస్తాననే మాట దేవుని నోటంటే రాదు. దేవుడు అలా కోరుకోడు కూడా. దేవుడు సంపూర్ణ స్వేచ్ఛ, నిన్ను బేసరతుగా బదులు కోరకుండా నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నప్పటికీ, నీవు తన సొత్తై ఉన్నప్పటికీ నిన్ను ఎంతగా ప్రేమించాడంటే నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. నీకు ఏ మార్గం కావాలంటే ఆ మార్గం నువ్వు ఎంచుకో. ఇందులో బలవంతం ఏమీ లేదు. కనుక ప్రతి విశ్వాసి తన జీవితంలో ఈ రెండిట్లో, ఈ రెండు వికల్పాల్లో ఏదో ఒక వికల్పం ఎంచుకుంటా. అర్థమవుతుందా? అయితే లేఖనాలలో మనకి మార్గదర్శనం చేసేది ఎవరు? ఏ మార్గం మనం ఎంచుకోవాలి? దేవుని ఆత్మ కలిగి ఉన్న వారికి ప్రభు ఎన్నుకున్న మార్గం ఎన్నుకోవాలనే సంగతి తెలుసు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారో వారికి తెలుసు. రక్షింపబడి మారుమనసు పొందిన అనుభవంలో ఉన్న వారికి కూడా తెలుసు. నేను ఈ మార్గము ఎన్నుకుని ఈ మార్గము గుండా నా ప్రభువు నా దేవుడు ఈ మార్గం గుండా వెళ్ళాడు కనుక నేను కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవాలి అనే సంగతి తెలుసు. కానీ దేవుడు ఆ వికల్పం, ఆప్షన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి నిన్ను ఎంచుకోవడానికి నీకు ఆ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఇందులో నడవాల్సిందే అండు. అందుకనే క్రైస్తవ జీవితాలు రెండు భాగాలుగా విడిపోతున్నాయి. అందరు క్రైస్తవులు ఒకేలా ఎందుకు ఉండరు? అందరూ ఒకే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అందరి క్రైస్తవ జీవితాలు ఒకేలా ఉండాలి కదా. కానీ అలా లేవు. ఎందుకు లేవు అంటే ఈ క్రైస్తవులందరూ వారు ఎన్నుకున్న ఆ మార్గమును బట్టి వారి క్రైస్తవ జీవితం రూపింపబడుతుంది. అందుకని అందరు క్రైస్తవులు ఒకలాగా ఉండరు. కొంతమందికి కొన్ని విషయాల్లో పట్టింపు ఉంటే కొంతమందికి కొన్ని విషయాల్లో పట్టింపు ఉండదు. ఇది ఇక్కడ మొదలైంది కాదు. ఎక్కడ మొదలైంది? ఇదేను వనంలో మొదలైంది. ఆదాము తాను ఎన్నుకున్న ఆ మార్గం యొక్క పరిణామాన్ని ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఒక్క తప్పటడుగు, ఒక్క తప్పుడు ఎంపిక, తాను ఎన్నుకున్న మార్గం తప్పైతే దాని పరిణామము తన తర్వాత తరమంతా అనుభవించాలి. కనుక ఒకవేళ మీరు ఇదే వనం దగ్గరికి ఒకసారి మనం ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో మనం గమనిస్తే అక్కడ ప్రభు అన్నాడు, ఈ ఇదే వనంలో ఉన్న అన్ని చెట్టు ఫలాలను తినవచ్చు, ఆ ఒక్క ఫలం. మంచి చెట్లు, జ్ఞానం ఇచ్చే ఫలము చెట్టు మాత్రమే నువ్వు ముట్టద్దు. దాని పక్కనే ఇంకొక చెట్టు ఉంది, నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు. కనుక ప్రతి క్రైస్తవునికి తాను ఎన్నుకున్న ఆ మార్గాలు ఈ రెండు గమ్యాలలో ఏదో ఒక గమ్యాన్ని తీసుకెళ్తుంది. నువ్వు ఎన్నుకున్న మార్గము నిన్ను నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికైనా తీసుకెళ్ళచ్చు, లేదా నువ్వు ఎన్నుకున్న మార్గము నిన్ను మంచి చెట్లు, జ్ఞానం ఇచ్చే చెట్టు దగ్గరికైనా తీసుకెళ్ళచ్చు. రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి అస్మా. ఎందుకంటే రెండు చెట్లు మళ్ళీ ఇదే వనంలోనే ఉన్నాయి. సరేనా? కనుక ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశము. మరి ముఖ్యంగా ప్రభువుని అన్వేషిస్తున్న క్రైస్తవులకి మాత్రం
ఇంకా ఇంపార్టెంట్. ఎవరైతే ఈ విషయంలో ఈ ప్రయాణంలో సీరియస్గా ఉన్నారో, రోజు రోజుకి ప్రభుత్వం కలిసి నడవాలని తీర్మానించుకున్నారో వాళ్ళకి ఇంకా ముఖ్యం. ఎందుకంటే ఈ 2 బాటలు ఎంచుకునే ప్రక్రియలో 199 మంది క్రైస్తవులు మోసపోతారు. అర్థమవుతుందా? ఆ దినము ఆదాము ఎదుట 2 బాటలు ఉన్నాయి. ఒకటి, నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు పండు తినచ్చు, దానికి ఏ ఆటంకము లేదు, ప్రభు దాన్ని ముట్టుకోవద్దు అన్నమాట అనలేదు. మంచి చెట్టు జ్ఞానం ఇచ్చే ఫలం చెట్టు ఉంది, కానీ ప్రభు ఖచ్చితంగా చెప్పాడు ఈ చెట్టు పండు మాత్రం నువ్వు ముట్టుకోవాలి. ఆదాము మంచి చెట్టు జ్ఞానం ఇచ్చే చెట్టు పండు ఎన్నుకున్నాడు. దాని రిపర్కేషన్స్, దాని పరిణామాలు, దాని తర్వాత తరాలన్నిటికీ ఈరోజు నీకు నాకు మనందరికీ ఆ శాపం ఉంది. అండ్ మనం గమనిస్తే అనేక సార్లు మనం కూడా మంచి చెట్టు జ్ఞానం ఫలం ఇచ్చే చెట్టు ఎన్నుకుంటాం. బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే బైబిల్ గ్రంథం కూడా ఈ 2 చెట్ల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇదే బైబిల్ గ్రంథము నీకు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి నీకు నిత్య జీవ ఫలం ఇవ్వచ్చు. ఇదే బైబిల్ గ్రంథం నీకు మంచి చెడు జ్ఞానం చెట్టు దగ్గర తీసుకెళ్ళి నీకు మంచి చెడు జ్ఞానం చెట్టు ఇచ్చే ఫలము ఇస్తుంది. అందుకని బైబిల్ గ్రంథాన్ని నువ్వు రోజు రాత్రి చదివేసిన, బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేసిన, దీని మూలంగా నాకు మార్మల్స్ వచ్చేసింది, నిత్య జీవం ఫలం, నిత్య జీవం వచ్చేసింది కదా, తిరగలేదు అనుకుంటే అందరికంటే పెద్ద మోసపోయింది నువ్వే. కనుక ఆసక్తిగా మెలకుగా ఉండి ఈరోజు మీరు కనుక వాక్యము వింటే భవిష్యత్తులో మీరు మోసపోకుండా ఉంటారు. లేకపోతే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, పర్వాలేదు మా మందిరంలో వాక్యం చాలా బాగుంటుంది, మిగతా వాళ్ళలా కాదు, మిగతా అన్ని సంఘాల కంటే మా సంఘం భిన్నంగా ఉంటుంది. ఈ ఒక్క మాటతో మనం మోసపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. నో, మెరుగైన సంఘంలో ఉన్నంత మాత్రాన్ని నీ ఆత్మీయ జీవితం ఈ మాత్రం ఆశీర్వదింపబడదు. మెరుగైన వర్తమానం విన్నంత మాత్రాన్ని నీ జీవితంలో ఏమి మారిపోవు. నో, అబ్సల్యూట్లీ నో. ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వచ్చి దండం పెట్టుకున్నంత మాత్రాన్ని నీ జీవితం ఏం మారదు. కనుక మనం అది గమనిక కలిగి ఉంటాం. ఈరోజు మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన కాలం ప్రారంభమైన తర్వాత యేసు ప్రభు దగ్గర కూడా బైబిల్ ఉంది, పరిసయ్యుల దగ్గర కూడా బైబిల్ ఉంది. యేసు ప్రభువుకి వాక్యం తెలిసినంత పరిసయ్యులకు కూడా తెలుసు. కానీ ఇద్దరు ఎన్నుకున్న బాట, దారులు, మార్గాలు భిన్నమైనవి. యేసు ప్రభు నిత్య జీవ ఫలం ఇచ్చే చెట్టు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎలాగా? ఉదయం నుండి అన్న చెప్పినట్టు, ఏబేలు అన్న చెప్పినట్టు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై భూమి మీదకి దిగి వచ్చాను. నా తండ్రి సంతోషం, నన్ను సంతోషపరచడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ప్రభు ఎన్నుకున్న బాట ఒకటి, పరిసయ్యులు ఎన్నుకున్న బాట ఒకటి. పరిసయ్యుల దగ్గర కూడా అదే బైబిల్ ఉంది, పరిసయ్యులు కూడా అదే వాక్యం ధ్యానించారు. కానీ పరిసయ్యులు ఏం నేర్చుకున్నారు? సబ్బాతు రోజు స్నానం చేయాలా వద్దా, ఇది చేయొచ్చు అది చేయకూడదు, ఇది చేయొచ్చు అది చేయకూడదు, క్రైస్తవులు ఇది చేయాలి అది చేయకూడదు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, యేసుక్రీస్తు ప్రభుకి పరిసయ్యులు. కానీ ఏమైంది? ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, పరిసయ్యులు ఎక్కడికి వెళ్ళారు? అందుకని ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు పరిసయ్యుల్ని హెచ్చరించాడు, రాబోయే నాశనం నుండి మిమ్మల్ని తప్పించేదెవరు? నీకు బైబిల్లో వాక్యాలన్నీ తెలిసి ఉండొచ్చు, బైబిల్లో నువ్వు అపర చాణక్యుడు అయి ఉండొచ్చు, బైబిల్లో వాక్యాలు అనర్గళంగా నువ్వు చెప్పచ్చు. అదే సమయంలో నీలో జీవం లేకపోవచ్చు. మంచి చెట్టు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలం తిన్నావు కాబట్టి బైబిల్లో అన్ని వాక్యాలు తెలుసు, కానీ ఏం లేదు, జీవం లేదు. నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టుని నువ్వు వెతుక్కుని ఉంటే నీకు జీవం ఉండేది. కనుక పరిసయ్యులు ప్రతిసారి వాక్యంతోనే వాదించేవారు. వాళ్ళ దగ్గర వాక్యం ఉంది, జీవం లేదు. వాళ్ళు జీవమును వెతుక్కోవాలి.
అక్షరాన్ని పట్టుకున్నారు. అక్షరం చంపును, ఆత్మ జీవింపచేయు. ఇది మనం గమనించవచ్చు. పైగా మీరు చూడండి, గమనించండి, పరిశీలన విగ్రహారాధనలు ఏమి చేయలే. వాళ్ళే విగ్రహారాధన చేయలే. అయినా ఎలా మోసపోయారు? మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు పండు తినటం వల్ల ఆదాము ఎలా మోసపోయాడో పరిసయ్యులు కూడా అలాగే మోసపోయారు. మా దగ్గర వాక్యం ఉంది. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించారు. బైబిల్లో ఉండే ప్రతి వాక్యానికి అర్థాలు తెలుసుకున్నారు. బైబిల్లో ఉన్న జ్ఞానం అంతటినీ సమకూర్చుకున్నారు. కానీ ఆ జ్ఞానము వారికి ఏమి ఇవ్వలేకపోయింది? నిత్య జీవాన్ని ఇవ్వలేక. అందుకని చాలామంది ఏమంటారు, సంవత్సరానికి బైబిల్ 3 సార్లు చదవాలి, 4 సార్లు చదవాలి, 5 సార్లు చదవాలి. నువ్వు ఎన్నిసార్లు చదివితే ఏం ప్రయోజనం? బైబిల్ జ్ఞానం నీకు జీవం ఇవ్వదు. దేవుని వాక్యాలు నీకు జీవం ఇవ్వవు. మరి ఏమిస్తాయి జీవమును అంటే ఆ వాక్యము నీ శరీరంగా మారాలి, నీ జీవితంగా మారాలి. నీ జీవితమే దేవుని వాక్యంగా మారాలి. ఎలాగైతే బైబిల్లో వాక్యం ఉందో నా జీవితం ఆ వాక్యానికి సరిసమానంగా ఉండాలి. కానీ మనం ఎలాంటి లోకంలో ఉన్నామో ఆ లోకంతో మనం కూడా రాజీ పడి కొంతలో కొంత ఆ స్థాయి నుండి కిందకి దిగజారిపోవటం వలన ఆ జీవాన్ని కోల్పోతాం. మీకు చూపిస్తాయి ఇవాళ. అందుకనే మేల్కోండి. ఇప్పుడు చెప్తున్న రిఫరెన్స్ దయచేసి ఎక్కడైనా రాసుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ధ్యానించండి. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడతాడు. ఇది నా గ్యారెంటీ. ఇదే బైబిల్ గ్రంథంలో నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు, మంచి చెట్టు, జ్ఞానం ఫలం ఇచ్చే చెట్టు, ఇవి రెండు ఒకే చోట మీకు చూపిస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులతో మాట్లాడుతూ వాళ్ళతో అంటున్నాడు, లేఖనములు యందు ఇప్పుడు పరిశీలన ఏమనుకుంటున్నారంటే నిత్య జీవం ఎక్కడుందనుకుంటారు? వాళ్ళు లేఖనాల్లో ఉందనుకుంటారు. అలాగే క్రైస్తవులు కూడా చాలా మంది ఏమనుకుంటారు? నిత్య జీవం ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. అందుకనే దివారాత్రులు లేఖనాలు ధ్యానించడం మొదలుపెట్టినారు. రేయి మొదలు లేఖనాలు ధ్యానిస్తారంట. చదవమ్మా. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. అయితే ఇప్పుడు ఇప్పుడు చూడండి, 39వ వచనం మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు, 40వ వచనం నిత్య జీవ ఫలం ఇచ్చే చెట్టు. ఈ రెండింటికి ఎంత దగ్గర ఉన్నాయి. రెండు పక్కనే ఉన్నాయి. ఈ రెండు పక్కనే ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు. ఏమని రాస్తుంది అందులో? లేఖనముల యందు మీరు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. కానీ లేఖనములు ఏం చెప్తాయి? ఏది మంచి ఏది చెడు అని చెప్తాయి. లేఖనాలు ఏమి చెప్తాయి? ఏది మంచి ఏది చెడు, ఇవి రెండు మాత్రమే తెలియపరుస్తున్నాయి. వాటిలో నిత్య జీవం లేదు. నిత్య జీవం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. అందుకని ప్రభు ఏమంటున్నారు? అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు నిత్య జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రావాలి. ప్రభు దగ్గరికి రాకపోవడం, లేఖనాలను చదివిన తర్వాత లేఖనాల్లో నాకు ఏదైనా అర్థమైందనుకో, ఇది సరిపోద్ది, దీనికి ప్రభు దగ్గరికి రావట్లే. ప్రభు జీవితాన్ని నేను ధ్యానించట్లా.
లేఖనముల యొక్క పరిజ్ఞానము అధికమవుతున్న గలది నేను ఆత్మీయుడిని అనుకుంటున్నాను నేను. కానీ లేఖనం ఏం చెప్తుంది? అలా కాదు. పరిసయ్యులు నిష్ణాతులు లేఖనాలను ఎంత ధ్యానించేశారంటే బైబిల్ తీయకుండా చెప్పగలరు ఏ వాక్యం ఎక్కడుందో. కానీ ఈ రెండు చెట్లు బైబిల్లో ఉన్న వాక్య అవగాహన, వాక్య జ్ఞానము కనుక నీకుంటే నువ్వు ఎక్కడున్నావు? మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలం ఇచ్చే చెట్టు దగ్గర ఆగిపోయావు. కానీ వాటితో పాటు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఎక్కడికి వస్తున్నావు? నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి వస్తున్నావు. కాబట్టి ఇది మనము స్పష్టంగా గ్రహించవలసిన అంశం. మనము వాక్యము అనర్గళంగా ధ్యానించవచ్చు, అదే సమయంలో ప్రభు దగ్గరికి రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ మోసపోతున్నాం? వాక్యం నాకు అర్థమైపోయింది, ఇదే వాక్యాన్ని నేను మళ్ళీ 10 మందికి నేను చెప్పగలను, కాబట్టి నేను ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. 100కి 99 మంది క్రైస్తవులు ఇదే అనుభవంలో ఉన్నారు. దానికి తగినట్లు అద్భుతమైన వర్తమానాలు ఇంటర్నెట్ నిండా ఉన్నాయి, యూట్యూబ్లు నిండా ఉన్నాయి. కానీ ప్రభుతో కలిసి నడిచే అనుభవం ఒకవేళ నీకు లేదంటే, ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర మరియమ్మలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చునే అనుభవం నీకు లేకపోతే, ప్రతిరోజు ఆయన స్వరం వినే అనుభవం నీకు లేకపోతే, నీకు మంచి చెడు పరిసయ్యులాగే నువ్వు కూడా మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలం ఇచ్చే చెట్టు దగ్గరే ఉందా? నిత్య జీవం లేదు. నిత్య జీవం లేదు. జీవం లేని జీవితం. మేము నమ్ముకున్నాము కానీ జీవం లేదు. ఇది ముందు మనము గ్రహించాలి. మనం క్రైస్తవ సమాజాన్ని గమనిస్తే ఎవరికైతే ఎక్కువ వాక్య అవగాహన ఉంటుందో క్రైస్తవ సమాజంలో వారి ఘనత కూడా అలాగే పొందుతారు. ఎక్కువ రిఫరెన్స్ చెప్పడం, ఎక్కువ వాక్య పరిజ్ఞానం ఉండడం. సగటు క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే, ఎంత ఆత్మీయుడు కాకపోతే మాట్లాడితే వాక్యం రిఫరెన్స్ ఇలా చెప్పేస్తాడు, మాట్లాడితే వాక్యం చెప్తాడు, మాట్లాడితే వర్తమానం ఇలా చెప్పేస్తాడు. కనుక వాళ్ళని సమాజం కూడా ఎంతో ఆత్మీయురాలుగా ఎంచుకుంటాడు. ఆ రాత్రి అంతా నిద్ర లేదు అక్క. ఎందుకు నిద్ర లేదంటే, రాత్రి తెల్లవాళ్ళు ప్రార్థనలో ఉన్నాను కదా, అయిపోయా, ఫినిష్. ఈ వినేవాడు ఏమనుకుంటున్నాడు? రాత్రి తెల్లవాళ్ళు మోకాల మీద ప్రార్థనలో ఎంత ఆత్మీయురాలు అయ్యి ఉండొచ్చు. కానీ లేఖనం ఒక మాట. అందుకనే మోసం ఎంత ఇలా చిటికేసే లోపల మనం మోసపోతాం. లేఖనం ఏం చెప్తోంది? లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం ఆఖరి భాగం. 15వ వచనం చదవండి. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది ఆర్థికం. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. ఆహా ఓహో అంటివా, ఎంత ఆత్మీయుడు, ఎంత ఆత్మీయురాలన్నావు. ఇలా మనుషుల దగ్గర కనుక ఈ బిరుదులు పొందినావా? లేఖనం ఏం చెప్తోంది? మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి హేయము. అంటే దేవునికి అసహ్యం. మనుషులు పొగిడేదాన్ని, మనుషులు ఘనంగా ఎంచుకునేదాన్ని దేవుని దృష్టికి అది అసహ్యమైనది. కనుక ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము మిగతా వారి కంటే ఏ విధంగా భిన్నం? మనం మిగతా వారి కంటే ఏ విధంగా భిన్నం?
ఒక ప్రశ్న, మిగతా వారి కంటే మనం ఏ విధంగా భిన్నం? మన దగ్గర చిలకరింపు బాప్తీసం లేదు, నీటిలో ముంచి బాప్తీసం తీసుకోవాలి. పరిసయ్యులు కూడా అలాగే చేశారు. మనం మరియమ్మను పూజించాం, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తాం. పరిసయ్యులు కూడా అలాగే, మిగతా విశ్వాసం కూడా అలాగే చేస్తున్నారు. అలాగే కాదు, ఇతర మతస్థులు కూడా మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని బట్టి నువ్వు నేను ఆత్మీయులం కాము. వాటి వల్ల నీకు నాకు జీవం రాదు. మరి ఎలా వస్తుంది? ఏ విధంగా నువ్వు నేను భిన్నం మిగతా వారి కంటే? ఒకవేళ మిగతా వారి కంటే నువ్వు నేను దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నాము అంటే కరెక్ట్, అది కొంతవరకు సమంజసం. మిగతా క్రైస్తవులందరూ ఇంచుమించు సమానంగానే ఉన్నారు. మిగతా క్రైస్తవుల కంటే నేను దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నా, మిగతా క్రైస్తవుల కంటే దేవుని కొరకు నేను నా ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా, మిగతా క్రైస్తవుల కంటే నా జీవితం నేను దేవునికి అంకితం చేశా, మిగతా క్రైస్తవుల కంటే నేను నా ప్రభు కొరకే జీవిస్తున్నా. నువ్వు మిగతా క్రైస్తవుల కంటే భిన్నంగా ఉన్నావు. లేకపోతే మిగతా క్రైస్తవులు ఎలాగో మనం కూడా అంతే. అందులో సందేహం ఏమీ లేదు, సందేహం ఏమీ లేదు. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? యోహాను సువార్త 17లో ప్రభు ఏమన్నాడు? ఈ క్రైస్తవ జీవితంలో దయచేసి నా మాట ధ్యానంగా వినండి. ఈ క్రైస్తవ జీవితంలో పరలోక సంబంధమైన విషయాలలో నీకు సరి అయిన అభిప్రాయం లేకపోతే శాశ్వతంగా నువ్వు నష్టపోతావు. పరిసయ్యులు ఎలాగైతే తమ జీవిత కాలం అంతా క్రైస్తవ జీవితాన్ని జీవించి నిత్య నరకానికి వెళ్ళిపోయారో, అలాగే ఒకవేళ నీ పరలోక సంబంధమైన విషయాలలో సరైన అభిప్రాయం, వాల్యూ సిస్టమ్, ప్రాముఖ్యత నీకు లేకపోతే నీ క్రైస్తవ జీవితం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఇది నేను ఇవాళ తెల్లగాయతమే రాసే ఉంటాను. అలా నువ్వు దేనికి అధికంగా ప్రాధాన్యతని ఇస్తున్నావో అది జాగ్రత్తగా చూసుకో. రేపటి రోజు నష్టపోతావు. మళ్ళీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావు, అది కనుక నువ్వు చూసుకోకపోతే మాత్రం శాశ్వతమైన నష్టం ఖాయం. పరిసయ్యులు కేవలం వాళ్ళ పద్ధతులు, స్నానం చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, దశభాగాలు వేయాలి, వీటి విషయంలోనే వాడు ప్రాధాన్యత. ప్రభుత్వం కలిసి నడవాలి, ప్రభు కొరకు జీవించాలి, ఇది మాత్రం లేదు. వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆగిపోయారు? మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయారు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు, ఆదివారం ఏ పని చేయకూడదు, ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ ప్రభు ఏమంటున్నారు? ఎవరు నా యొద్దకు మాత్రం మీకు ఎంత స్పష్టం చూడు, మీకు నిత్య జీవం కలుగునట్లు వారు నా యొద్దకు రా. నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర. ప్రభు దగ్గరికి రా. ప్రభుకి నిత్య జీవం ఎలా వచ్చింది? ప్రభుకి నిత్య జీవం ఎలా వచ్చింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం వలన, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం వలన. రండి నాతోటి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. మూడవ వచనం. అద్వితీయ సత్యదేవుడనైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవం.
నిత్య జీవం అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఏమొస్తుంది? మరణం లేకపోవడం. మరణం లేకపోవడం. కానీ నిత్య జీవం అనే మాటకు అర్థం ఏంటి? అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయ్యే నిత్య జీవం. మీరు గమనించండి ఒక మాట. ప్రతి క్రైస్తవుడు ఈ వర్తమానం ఇచ్చిన వాళ్ళందరూ ఈ ప్రశ్న వేసుకోవాలి. ప్రభువుకి నిత్య జీవం ఎలా వచ్చింది? ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రభువుకు తను పంపిన తండ్రిని తెలుసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, రెండు భాగాలు. అందరి నిద్రలో ఇక్కడ మెలకు వచ్చేస్తాయండి. ఇప్పుడు అందరికీ నిద్ర మెలకు వచ్చేస్తుంది ఇక్కడ. రెండో ప్రశ్న యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇదే 17వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి ఏం రాస్తుందో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా చేసి ఫినిష్. ఇప్పుడు నిత్య జీవం ఫలం ఇచ్చే చెట్టు దగ్గరికి మనం వచ్చామా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నావా? తండ్రిని తెలుసుకున్నామా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే దేవుడు నీకు ఒక పనిని సిద్ధపరిచాడు. కనుక ఈరోజు నువ్వు ధైర్యంగా నిలబడి ఆ మాట చెప్పగలవా? తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి. ఆ మాట చెప్పగలవు? ఎందుకు చెప్పలేము అంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో ఒక్కసారి చూసుకో. చైతన్యం ఉన్నవాడు, మెలకుగా ఉన్నవాడు మాటికి తన గమ్యంలో చూసుకో. తండ్రి, నేను నా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే తండ్రి నా కొరకు ఒక పనిని సిద్ధపరిచాడు. ఆ పని నా చేత చేయించుకోవడానికి నన్ను నా తల్లి గర్భంలో పిండంగా పెట్టాడు. ఆ విధంగా నేను భూమి మీదకి వచ్చాను. నాకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. బతుకుని ఇష్టం, నా సౌకర్యం కొరకు నాకు ఒక భార్యని ఇచ్చాడు. నాకు ఆనందం కలుగుటకై నాకు 2 ఆడబిడ్డలను ఇచ్చాడు. నాకు సంపూర్ణ స్వేచ్ఛని ఇచ్చాడు. ఇగో ఇప్పుడు చేస్తావో చేయవా, లేకపోతే నేను లేపేస్తా. ఈ బెదిరింపులు లేవు. నీ ఇష్టం, బతుకు. నువ్వు ఎంతకాలం బతకాలనుకుంటావు బతుకు. నీ ఇష్టం వచ్చినట్టే బతుకు. కానీ మర్చిపో, చేయటకు నేను నీకు ఒక పనిని సిద్ధపరిచింది. కనుక ఆ పని సంగతి ఏంటి? రేపు దేవుని దగ్గరికి వెళ్తే, తండ్రి, చేయటకు నువ్వు నాకు నియమించిన, నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేశాను అని చెప్పే స్థితిలో మనం ఉన్నామా? లేవు. ఎందుకు లేవు? అసలు ఆ పని విషయంలో ఎందుకంటే నేను ఎన్నుకున్న బాటే రాంగ్. నేనేమనుకుంటున్నా, మంచి వర్తమానాలు వింటున్నా, మంచి సంఘంలో ఉన్నా, ఇక్కడ దేవుడు గర్దిస్తున్నాడు, దాన్ని నేను సరి చేసేసుకుంటున్నా, ఇక్కడ మునిగితే అక్కడ తేలుతా. ఎలా? అద్వితీయ దేవుడకు నిన్నును, అద్వితీయ సత్య దేవుడకు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. తెలుసుకున్నామా? మరి ప్రభుని ఎరిగినామా? చాలా మందికి ఈ వాక్యం యొక్క అర్థము తొందరగా తెలియదండి. ఎరగడం అంటే ఏంటి? దేవుని ఎరగడం అంటే ఏంటి? ఎలా తెలుసుకోవాలి? దేవుని ఎరగడం అంటే ఏంటి? ఎలా తెలుస్తుంది నీకు? యేసు ప్రభుని ఎలా తెలుసుకోవాలి? బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఉదాహరణ చెప్తాను నీకు. ఇక్కడ కూర్చున్న వాటిలో కొద్దిమంది యవనస్తులు, చిన్నపిల్లలు తప్ప మిగతా వాళ్ళందరికీ వివాహాలు అయ్యాయి. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు. సరేనా? మీకు ఏ రోజు వివాహం అయిందో ఆ రోజు కనుక ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారనుకో, అంటే ఇవాళే నీకు పెళ్ళయింది, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్న వేశారు, మీ ఆయనకి ఏమేమంటే ఇష్టం, ఏ విషయాలు మీ ఆయన కోపం వస్తుంది,
ఎలాంటి రంగు అంటే మీ ఆయనకి ఇష్టం, మీ ఆయన రోజు ఏ టైంకి లేస్తాడు, మీ ఆయన ఎప్పుడు పడుకుంటాడు, మీ ఆయనకి నీసు ఇష్టమా లేకపోతే కూరగాయలే తింటాడా, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏమి ఇస్తాం? వాళ్ళే పెళ్ళయింది, ఈ ప్రశ్న భయమో చెప్పు, ఈ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తాం? ఈరోజే పెళ్ళయింది నీకు, ఈ ప్రశ్నలన్నీ ఎవరో నేను అడుగుతున్నారు, వాటికి ఏ సమాధానం చెప్తావు? అవగాహనంత అవగాహన కూడా లేదు నాయన, నాకు పెళ్ళి ఇవాళే అయింది, మా ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో, ఏ కూర తింటాడో ఏ కూర తినడో, ఏ రంగు ఇష్టమో ఏ రంగు ఇష్టం లేదో, పొద్దున్న ఎప్పుడు లేస్తాడు రాత్రి ఎప్పుడు పడుకుంటాడో నాకు ఎలా తెలుస్తుంది? మనిషి కొత్త నాకు. కానీ ఇదే ప్రశ్న 10 సంవత్సరాల తర్వాత అడిగితే ప్రతి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంది. ఎలా? ఈ 10 సంవత్సరాల్లో ఏమైంది? నీ భర్త నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు. అలాగే దేవుని నమ్ముకున్నామని చెప్పాం మనము. దేవుని నమ్ముకున్న మనము ప్రభువుని తెలుసుకుంటే నేను ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే రాంగ్, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆటోమేటిక్గా నాకు తెలుస్తుంది. నాకు ఒకరు చెప్పక్కర్లే, నాకు వర్తమానాలు బోధక్కర్లే. కనుక ఇన్ని సంవత్సరాలు ప్రభుతో మనం నడుచుట వలన, ఇన్ని సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవించటం వలన ప్రభు మనసు ఎలాంటిదో, ప్రభుకి ఏమి ఇష్టమో, తండ్రికి ఏమి ఇష్టమో, తండ్రికి ఏమి ఇష్టం లేవో ఈ పాటికి మనకి తెలిసి ఉండాలి. ఆ తెలియకపోవడానికి కారణం ఏంటి? ఆ మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు దగ్గర ఉండిపోయాడు. దాన్ని ఆత్మీయత అనుకుంటున్నాం, అందుకే మోసపోయాడు. ఆదాము అలాగే మోసపోయాడు, పరిసయ్యులు అలాగే మోసపోయారు. అయిపోయి మొత్తం బైబిల్లో మొత్తం అన్ని వాక్యాలు మాకు తెలుసు కాబట్టి ఇంకా మాకు తిరుగులేదు అనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? నరకానికి. కానీ తెలుసుకోవాల్సింది ఎవరిని? యేసు ప్రభువు. ఎవరైతే మనకి నిత్య జీవం కలుగు చేస్తాడో ఆయన్ని తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు నిజంగా ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి కాపురం చేసి ఉండుంటే మనకు అర్థమయ్యేది నేను ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రభు దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? అడ్డమైన చిల్లర విషయాల్లో చాలా పట్టించుకున్నాడా? ఎక్కడ టైం అసలు దివారాత్రులు ఒకే గురి, ఒకే ధ్యాస. నన్ను పంపిన వాని పని నేను నెరవేరుస్తున్నానా, నేను పూర్తి చేస్తున్నానా, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఈ 2 విషయాలు. ఇక వేరే వ్యాపకాలు లేవు అసలు, వేరే పనులు, వేరే వాటిల్లో ఇంట్రెస్ట్. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇవేమీ లేవు. ఎందుకంటే తన జీవితంలో నిర్ణయించుకున్నాడు, నాకు ఇవి ప్రాధాన్యం, ఇవి ఇంపార్టెంట్, ఇది ఇది ఇది. మన క్రైస్తవ జీవితంలో ఆ గురి లేకపోవడం, ఆ ప్రాధాన్యత నిర్ణయించు, నాకు ఇది, నేను దీని విషయం, ఇదో ఈ విషయంలో నేను రాజీ పడినే నా ప్రాణం పోయిన పర్వాలేదు. ఆ వాల్యూ సిస్టమ్ లేకపోవడం, ఆ ప్రాధాన్యత లేకపోవడం. లంగర్ లేని ఓడలాగా ఇటు గాలి వీస్తే కెరటాలు ఇటు పక్క వెళ్తే ఈ ఓడ కూడా అటు కొట్టుకుపోవడం. సరైన వాల్యూ సిస్టమ్. మనం ఎవరిని సేవిస్తున్నాం, ఎవరిని సేవించట్లే, ఎవరిని సేవించాలి, ఎవరిని సేవించకూడదు, దాని సరైన వాల్యూ సిస్టమ్, ప్రాధాన్యత. యవనస్తులు ఉన్నారు, వారికి తెలియదు, వారి తండ్రిని ఎరగరు, కాబట్టి వారి జీవితాల్లో కొన్ని తప్పటడుగులు వేయడం చాలా సహజం. కానీ ఒక్కసారి తండ్రిని ఎరిగిన వారు తప్పటడుగు వేయడం ఎంత ప్రమాదకరం. ఇప్పుడు మనము క్రైస్తవ జీవితంలో ఎదిగిన వారు, ఇన్ని సంవత్సరాలుగా దేవుని లేఖనాన్ని ధ్యానిస్తున్న వారు,
దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్న వారు. సింపుల్ టెస్ట్, చిన్న పరీక్ష. తండ్రిని మనము ఎరుగుదుమా అని ఒక ప్రశ్న. తండ్రిని మనం ఎరుగుదామా? ఒక విషయం చెప్తా. మనం ఎన్ని సంవత్సరాలు ఏంటండి ప్రభు జీవితాన్ని మీరు గమనించండి. ఈ మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ప్రభు ఎప్పుడన్నాడు? 3 సంవత్సరాల పరిచర్య అంతే. 33.5 సంవత్సరాలలో ప్రభు పని మొదలుపెట్టింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ఆ మాట అనేసాడు. ఏ మాట? తండ్రి, చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేసేసా, ఫినిష్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు పూర్తి చేసేసాడు. మన వయసు ఎంత? మనం ఎన్ని సంవత్సరాలు? కనుక ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికాము అది ముఖ్యం కాదు. ప్రభు నీ కొరకు నియమించిన పనిని నువ్వు చేసావా లేదా? ఈ ప్రశ్న నువ్వు ఒకవేళ మీరు క్రైస్తవ సమాజంలో ఒకసారి వెళ్ళి అడిగి చూడండి. 99% క్రిస్టియన్స్, 99% క్రైస్తవులకి అవగింజంత అవగాహన కూడా లేదు. ఓహో, తండ్రి నాకు ఒక పని నియమించాడు, దాన్ని నేను చెయ్యాలి అనే ఆలోచన కూడా లేదు. ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్పుకోవడానికి, ఆన్లైన్ ప్రేయర్లు, చైన్ ప్రేయర్లు, సువార్తలు, ఇంటింటి ప్రార్థనలు, కూడికలు, ఈ లిస్టు చదవమంటే రాత్రి తెల్లవారు చదువుతారు. తండ్రి నీకు నియమించిన పని, దాని సంగతి ఏంటి? నో వన్ హ్యాస్ ఎ క్లూ. వాళ్ళకి అవగించే క్లూ కూడా లేదు అసలు. నేను ఒక పని చెయ్యాలి, వారు చేస్తుందే దేవుడు అప్పగించిన పని అనుకుంటున్నారు వాళ్ళు. కనుక మనము ఈ విషయం స్పష్టంగా గ్రహించిన అనుభవంలో ఉండాలి. దేవుని రాజ్యంలో గొప్పవారు ఎవరు? ఈ ప్రశ్న శిష్యులు కూడా అడిగారు. ప్రభు, నీ రాజ్యంలో గొప్ప, హూ ఈజ్ గ్రేటెస్ట్? అందుకంటే గొప్పవాడు ఎవడు? నీ రాజ్యంలో అందుకంటే గొప్పవాడు ఎవడు? కాబట్టి క్రైస్తవులుగా మనందరం ఈ భూమి మీద మనం గొప్పవాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేవుని రాజ్యంలో మనం గొప్పవారుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి ఈ ఆశ ఉండాలి. భూమి మీద నాకు గుర్తింపు వద్దు. సేవకుడు, అసలు సేవకుడు అనే పదమే లేదండి బైబిల్ లెక్క. కనుక మనుషులు ఘనత అస్సలు అది ఆసక్తి కూడా లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ దేవుని రాజ్యంలో ఎస్, అఫ్ కోర్స్ నేను గొప్పవాడుగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది? ఆ విషయంలో కూడా దేవుడు 2 సందర్భాలు దృష్టికి తీసుకొచ్చాడు. దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు? శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు అడిగారు, నీ రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవడు గొప్పవాడు అని అడిగితే మొదటి 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో అడిగితే 4వ వచనంలో ప్రభు సమాధానం ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. ఈ పిల్లల వలె తన్ను తాను తగ్గించిన వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు దేవుని రాజ్యంలో గొప్పవాడు ఎవరవుతాడంట? ఎవరైతే చిన్న పిల్లల వలె తగ్గించుకునే అనుభవంలో ఉంటాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడని రాసింది. కనుక ఇవాళ మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్, సరేనా, రాసి పెట్టుకోండి. చిన్న పిల్లల్ని ఒకసారి జాగ్రత్తగా గమనించు. మన హర్షిత్ని చూడు, నెలల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించు. వాడి బుర్రలో ఏముంటుంది?
వాడు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? ఒక చిన్న పిల్లోడు వాడు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? ఈ లోకం పుట్టాడు, నీ వైపు చూస్తున్నాడు, నా వైపు, అందరి వైపు చూస్తున్నాడు. వాడు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు? ఎందుకు ప్రభువు ఆ మాట అన్నాడు? ఈ చిన్న పిల్లల వల్లే ఎవడు తమను తాము తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కానీ ఇప్పుడు నేను వాళ్ళకి మారాలంటే అసలు వాడు బుర్రలో ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియాలి కదా. కనుక చిన్నపిల్లల్లో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి? ఆ తగ్గింపు ఎలా ఉంటుందో తెలుసా? ఫస్ట్ వాడు చూస్తుండగా వాడు చూసేది అన్నిటిని, ఎవరిని చూసినా ఒక్క ఆలోచన మాత్రం స్పష్టం. తండ్రి, వీళ్ళందరినీ నువ్వు సృష్టించినందుకు నీకు నిండా వందన. అది మాత్రం 100% ఉంటుంది పిల్లలు. అందుకనే వాళ్ళ మొహంలో ఒక విధమైన కళ. వాళ్ళు నిత్యము దేవుణ్ణి స్తుతించే అనుభవంలో ఉంటారు చిన్నపిల్లలు. అందుకనే వాళ్ళ మొహంలో ఆ దైవీకమైన కళ. వాళ్ళు ఎవరికి పుట్టారో, ఏ కులానికి చెందిన వారో అది ఎవరు చూడరు. ఎవరి పిల్లలైనా సరే సర్వసాధారణంగా మానవ స్పందన ఏంటి? ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దులాడతారు. మరి ఏ కులము, ఏ మతము, ఏ జాతి, ఎవరి పిల్లలు ఇవేమీ చూడరు. ఎందుకు అలాగా? పిల్లల్లో ఆ దైవికమైన కళ ఉట్టిపడుతుంది. ఎందుకలాగా? వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ చూసి వాళ్ళు, ఓ తండ్రి నువ్వు ఇది కూడా అబ్బా నీకున్న వల్ల, ఓ తండ్రి ఈమెన్స్ అబ్బా నీకింద. నిత్యము వారు కృతజ్ఞతాస్థుతులు వాళ్ళ నోట అంటూ ఉంటుంది. ఒకటి, వాళ్ళ కుళ్ళు కపటం ఏంటి, కుతంత్రం ఏమాత్రం ఉండదు. అది కూడా కావాలంటే మీరు టెస్ట్ చేసి చూడండి. ఇప్పుడు వాడు హర్షిత్ ఉన్నాడు, వాడిని ఇక్కడ తీసుకొద్దాం. వాడు బుగ్గ గట్టిగా గిల్లు, ఒక దెబ్బే. ఏం చేస్తాడు? బుగ్గ గట్టిగా గిల్లి ఒక దెబ్బేస్తే ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు. మళ్ళీ ఆదివారం వస్తాడు. వాడిని చూడగానే హర్షిత్ అంటే ఏం చేస్తాడు? పోయిన వారం నువ్వు నన్ను గిల్లావు, నేను రాను అంటాడా? అండు నిన్ను చూడంగానే ఒక నవ్వు నవ్వుతాడు. వాడికి అసలు గుర్తు కూడా ఉండదు ఏంటో. చిన్నపిల్లల స్వభావం ఏంటి, ఎంత నిర్మలంగా ఉంటుందో చూడండి. పెద్దోళ్ళు అయ్యాక కొంచెం వయసు వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఎవడో ఏదో అన్నాడని ఒక మాట తెచ్చేంత వరకు గుర్తుంచుకుంటాం. మా అత్తగారే నేను అత్తగారు చనిపోయి ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ అత్తగారు మాట ఇంతవరకు మర్చిపోరా. అదే చిన్నపిల్లల్లో ఉన్నది మనలో లేనిది ఏంటంటే అది నిర్మలమైన మనస్సాక్షి. ఆ పిల్లలు గుర్తుండదు వాడికి. నిన్ను వాడు బుక్కకి గట్టిగా ఒక దెబ్బ వేసేవాళ్ళ సంగతి వాడు జ్ఞాపకం కూడా వాడు మర్చిపోతాడు. అంత ఒక రోజు అక్కల్లా కొన్ని గంటల తర్వాత మళ్ళీ నన్న దా అంటే మళ్ళీ వాడు నవ్వుకుంటే నీ దగ్గరికి వస్తాడు. అందుకని ప్రభు అలాంటి మనస్సు గల వారు ఎవరో వాడే నా రాజ్యంలో గొప్పవాడు. నీ మనసులో ఈ చెత్త చెదారం అంతా పెట్టుకుని ఆదివారం వచ్చి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం ప్రభు అంటే అది ఆరాధన కాదు. చిన్నపిల్లల వంటి మనస్సాక్షి, చిన్నపిల్లల వంటి నిర్మలమైన మనస్సాక్షి, అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం. ఓ దేవా నీకు నిండా వందనాలు. అందుకనే ఆ మోహంలోంచి ఆ దైవికమైన కళ పుట్టిపడుతూ వీ హ్యావ్ టు లెర్న్ దట్. అరే దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాడు అంటే ఆ చిన్నపిల్లల వంటి మనస్తత్వం, చిన్నపిల్లల వంటి స్వభావం కనుక నీకు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవాడు కాలేదు. ఇంకొక సందర్భంలో ప్రభు అన్నాడు, ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. నేను లుకాలో ఉన్నాను. మత్తయి 11:27 చదువుమ్మా.
ఆ, దయచేసి అది కాదమ్మా. 5:19 5వ అధ్యాయం 19 మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19 వచనం. 5:19. దేవుని ఆజ్ఞలు అది ఎంత చిన్న ఆజ్ఞ అయినా సరే దానిని గైకొను వాడు ఎవడో వాడే దేవుని రాజ్యంలో గొప్పవాడు. కానీ క్రైస్తవ సమాజం ఏ స్థితికి దిగజారిపోయింది? ఈ ఆజ్ఞ ముఖ్యం, దీన్ని మనం పాటించి తీరాల్సిందే. ఈ ఆజ్ఞ మనం పాటించకపోయినా పర్వాలేదు. నువ్వెవరు నేనెవరు నిర్ణయించడానికి? ఆజ్ఞ పెద్దదా చిన్నదా పక్కన పెడితే అసలు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఎవడో దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఆజ్ఞ జారీ చేసిన వాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటలు నువ్వు పాటించాలా పాటించకూడదా అని నిర్ణయించేవాడు నువ్వు ఎవరు నేనెవరు? అనేక సార్లు మనం చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించే సంగతి మనకు తెలుసు, మనం అతిక్రమిస్తున్నాం అనే సంగతి మనకు తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం, చిన్న ఆజ్ఞ దేవుడు క్షమిస్తాడండి. మనం ఎలా డిసైడ్ చేసేది? మనకెవరు ఇచ్చారు అధికారం నిర్ణయించడానికి? ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైనది, అది చిన్నదా పెద్దదా అది పక్కన పెట్టు. ఆజ్ఞ నువ్వు దాన్ని పాటించి తీరాల్సింది. కానీ క్రైస్తవ సమాజం ఏమంటున్నాం, మనం అన్ని ఆజ్ఞలు పాటించడం సాధ్యం కాదు. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఆజ్ఞ మీరిన వాడు ఎవడో వాడు దేవుని రాజ్యంలో అందరికంటే అల్పుడు. ఇది మనం గుర్తించాలి. చిన్న ఆజ్ఞ అయినా దాన్ని సీరియస్గా, అందుకే నేను ఎంచుకున్న బాటే అది నిర్ణయిస్తుంది. అది నాకు ముఖ్యమా ముఖ్యం కాదు. దేవుని చిత్తం నెరవేర్చడమే నా గమ్యం అయితే, నా జీవన శైలి అయితే, దేవుని చిత్తం నెరవేర్చట్లోనే నాకు ఆనందం ఉంది అంటే నాకు ఈ ఆజ్ఞ చిన్నది ఈ ఆజ్ఞ పెద్దది అనిపించదు. నాకు అది నా ప్రభువు చెప్పిన ఆజ్ఞ. భర్త తన భార్యకు చెప్పింది, అది చిన్నది పెద్దది అని భార్య చూడదు. ఇది చేయకపోయినా పర్వాలేదు, ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది చూడదు. మా ఆయన చెప్పండి చేస్తా, అంతే, ఫినిష్. చిన్నది పెద్దది అని ఉండదు. ఇంకా అలాగే ఆజ్ఞ చిన్నదా పెద్దదా పక్కన పెట్టి, ఆజ్ఞ జారీ చేసిన వాడెవడు, ఆజ్ఞ ఇచ్చిన వాడెవడు, వాని చిత్తం నెరవేర్చేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు నేను ఆజ్ఞలు పాటిస్తాను. అంటే నిత్య జీవం కొరకు ఎవరి దగ్గరికి రావాలా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు బయలుపరచాలి? మనకి తండ్రి బయలుపరచాలి. అందుకని ఇందాక ఆ రెఫరెన్స్ 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం, ఇందాక చదివిన వాక్యం 11:27. కనుక ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ప్రభువే ఆ తండ్రిని బయలుపరచువాడు, తండ్రే ఆ ప్రభువుని బయలుపరచువాడు. ఇప్పుడు ప్రభువుని ఎరగకుండా తండ్రిని ఎరగకుండా మనం నిత్య జీవం పొందడం అసాధ్యం. ఇది లేకుండా అద్వైత దేవుడకు నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. ఎరగడం అంటే నేను ఇందాక మళ్ళీ చెప్పాను, మర్చిపోవద్దని. నువ్వు దినదినము ప్రభువుని దగ్గరగా ధ్యానిస్తున్న కొలది, దినదినము ఆయనతో కలిసి నడుస్తున్న కొలది, దినదినము ఆయన చెప్పిన మాటలను స్మరిస్తున్న కొలది నీకు అర్థమైపోద్ది ఏం చేయాలి ఏం చేయకూడదు.
దానికి బైబిల్ గ్రంథం నీకు చెప్పక్కర్లా, దేవుని ఆజ్ఞలు నీకు బోధించక్క. ఎలాగైతే భార్య తన భర్తను ఈ 10 సంవత్సరాల కాపురం 15 సంవత్సరాల కాపురంలో అన్ని విషయాలు మెల్లిమెల్లిగా తన భర్త గురించి సమస్తము తెలుసుకుంటుందో, అలాగే ప్రభుతో కలిసి సహవాసం, ప్రభుతో కలిసి కాపురం చేసేవాడు తండ్రి చిత్తం ఏంటో, ప్రభుకి ఏది ఇష్టమో, ప్రభుకి ఏది ఇష్టం లేదో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది. దానికి వైకుంఠం అక్కడ ఇప్పుడు మీ జీవన భాగస్వాములు ఎవరైతే ఉన్నారో, మీ భర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళకి ఏమి ఇష్టం లేదో వాళ్ళ తండ్రి వచ్చి ఇప్పుడు చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. ఈ 15 సంవత్సరాలు 20 మీ పెళ్ళిళ్ళు అయ్యి 8 సంవత్సరాలు కాపురం చేసి, ఆ కాపురం చేసిన దాంట్లో మీరు నేర్చుకున్నారు, మీరు తెలుసుకున్నారు. వాళ్ళతో కలిసి సహజీవనం, వాళ్ళతో కలిసి జీవించటం వలన మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయనకి ఇది ఇష్టం లేదు, మా ఆయన ఇలాగా ఈ టైంకి లేస్తాడు, మా ఆయన లేవగానే ఇలా చేయాలి, మా ఆయనకి అలా చేస్తేనే ఇష్టం, ఇలా చేయకూడదు. ఈ సంగతులన్నీ ఆ కాపురం నేర్పించేస్తుంది. అలాగే ప్రభుత్వం కలిసి కాపురం చేస్తే ఈ ప్రభు చిత్తము మనం నెరవేర్చడం ఎలాగో ఆయనతో కలిసి జీవనం, మనం జీవించే జీవితం అది మనకి నేర్పించేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది మనం స్పష్టంగా గమనించగలం. అందుకనే మీరు ఎన్నుకున్న మార్గమే అది మీకు బయలుపరుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు. అలాగే తండ్రిని నేను ఎరుగుదునా, ఈ ప్రశ్నకి సమాధానం. అసలు నిత్య జీవం నేను కలిగిన వాడిని అని మనం ఇక నాకు తిరగలేదు అనుకుంటాం. ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం కదా, మనసు పొందాము, రక్షింపబడ్డాం, ఇక్కడ ముగితే అక్కడ చేరుతాం, ఇక పరలోక రాజ్యమే నా పేరు రాయబడింది. ప్రతి క్రైస్తవుడికి ఒకటే అవగాహన, బస్ ఫినిష్, నేను బాప్తిజం తీసేసుకున్నాను, నాకు ఇక తిరగలేదు, అయిపోయింది, రేపు పరలోక రాజ్యం నా సీట్ రిజర్వ్. ఎలా? ప్రభుని ఎరుగకుండా నిత్య జీవమే లేదు. ఇప్పుడు తండ్రిని మనం ఎరుగము అని దానికి రుజువు చెప్తాం. జాగ్రత్తగా వినండి, ఈ మాట ధ్యానించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. తండ్రిని ఎరిగిన వాడు ఎవడు? తండ్రిని ఎరగని వారు ఎవరు? మీరు చిన్న పిల్లల్ని చూడండి, హార్దిక్ ఎలా పడుకున్నాడు? తండ్రి ఒళ్ళో నిశ్చింత, వాడికి అసలు చింతే, వాడు ఎక్కడున్నాడో కూడా వాడికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా, నిర్భయంగా, నేను కింద పడిపోతానేమో అని భయం కూడా లేదు. ఎందుకు అలాగా? మా తండ్రి ఒళ్ళో ఉన్నాడు. వాడికి ఆందోళన, మధ్యలో ఉలుక్కుపడింది, ఎవరు నేను పడిపోతానేమో, నన్ను పట్టుకో, గట్టిగా పట్టుకో, నేను పడిపోతానేమో అని చెప్తున్నాడు వాళ్ళ నాన్నతోటి. లేదు, 3వ జాము నిద్రలో ఉన్నాడు హాయిగా. మీటింగ్ అయ్యేంత వరకు వాళ్ళ నాన్న వాడిని కదిలించినంత వరకు వాడు హాయిగా పడుకుంటాడు. ఏంటి అనుభవం? నాకు భయం లేదు, మా నాన్న ఒళ్ళో ఉన్నా. భూమి తల కిందలు అయిపోయినా సరే మా నాన్న నన్ను కింద పండిమడు. ఇది వాడి విశ్వాసం. అలాగే తండ్రిని నువ్వు ఎరగవా ఈ అనుభవం మీద ఆధారపడు. ఎప్పుడైనా ఆందోళన చెందుతున్నావా? దిగులుగా కూర్చుంటున్నావా? చింతిస్తూ రాత్రులు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? నువ్వు తండ్రిని ఎరగవు. నువ్వు అనాదివే, నువ్వు దేవుని నమ్ముకున్న అనాదిగానే ఉన్నావు. ఎందుకంటే చింతిస్తే వారు అనాథులు మాత్రమే. ఎందుకంటే వారికి తల్లిదండ్రులు లేదు. వాళ్ళు ఆలోచిస్తారు, రేపు ఎలాగ నా పరిస్థితి, రేపు నేను ఎవరు చూసుకుంటారు, రేపు నాకు గౌడు ఆహారం పెడతాడు, రేపు నాకు గౌడు బట్టలు ఇస్తాడు. తండ్రి ఉన్నవాడు ఆర్థికాడు ఆలోచిస్తాడా, రేపు నేను ఏం బట్టలు వేసుకోవాలి, నాకు బట్టలు ఉన్నాయా? వాడు వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతాడా, ఇంట్లో బియ్యం ఉన్నాయా, రేపు తినడానికి మనకు అన్నీ ఉన్నాయా ఇంట్లో అడుగుతున్నాడా? ఏ విషయం నాకు ఎందుకండి, మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు, మా డాడీ ఉన్నాడు చూసుకుంటాడు. కనుక నిజంగా తండ్రిని ఎరిగిన వాడు ఏ విషయంలో అసలు చింతించాడు, అసలు టెన్షన్ లేదు. రేపు ఎలాగా, రేపు వాయిదాలు పెట్టుకోవాలి, ఎలాగా, ఎక్కడి నుంచి వస్తాయి అని వీడికి ఎలా సంబంధం? సరే మా డాడీ ఉన్నాడు.
అది విశ్వాసం. అది విశ్వాసం. నిత్య జీవం ఉందా లేదా అనేది నా జీవనం, నా లైఫ్. నేను ప్రశాంతంగా నిద్రపోతున్నానా? ఏ విషయంలో చింతిస్తున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానాలే నువ్వు తండ్రిని ఎరిగిన స్థితిలో ఉన్నావో ఎరగని స్థితిలో ఉన్నావో తెలుసు. తండ్రిని ఎరిగిన వాడు అది ఎదురుకుండా సాక్ష్యం ఉంది. తండ్రిని ఎరిగిన వాడు ఎలా ఉన్నాడో చూడు. నిశ్చింత్, అసలు బేఫికర్, హ్యాపీ, ఏ విషయంలో టెన్షన్ లేదు. మా డాడీ ఉన్నాడు చూసుకుంటాడు, మా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు, ఏ విషయంలో కూడా ఎప్పుడు. అందుకని ప్రభావం ఈ చిన్న పిల్లల వలె ఎవడైతే ఈ చిన్న పిల్లల వలె తమను తాము తగ్గించుకున్న స్థితిలో, ఒకటి తండ్రి మీద సంపూర్ణ విశ్వాసం. తండ్రి చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా చేశాను. దాని గురించి ఆలోచించు. ఫస్ట్ సాతాను నీ బుర్రలో చెత్త చెదారం నింపేసి చిట్టు చివరికి ఏం చేస్తున్నాడు? తండ్రి నీకు నియమించిన పనిని నిన్ను చేయనివ్వకుండా రేపటి రోజు మహాసమాజం ఎదుట అందరి ఎదురుకుండా నువ్వు అవమాన పాలవ్వాలని ఎంత పెద్ద కుట్రో చూసుకో. కనుక మేలుకో. ఇప్పుడు అడుగు, తండ్రికి నువ్వు అప్పగించిన పని ఏంటి? ఇన్ని రోజులు నాకు తెలియదా, నేను మోసపోతుని. దేవుని వాక్యం విన్నాను, వర్తమానాలు వింటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు అప్పగించిన పని సంగతి నేను ఆలోచించరా. కనుక ఇప్పుడు చెప్పు, నాకు తెలియపరచు. నువ్వు నాకు అప్పగించిన పనిని నేను చేస్తా. అదేదైనా కానీ, ఏదైనా కానీ ఆ రోజు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నడుము బిగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడుగు. వెంటనే నీకు నియమించిన పనిని తండ్రి నీకు తెలియపరచకపోతే చూడు. తండ్రి నాకు నియమించిన పని నాకు స్పష్టంగా బయలుపరచు. అందుకే నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వచ్చాను. అండ్ రిమెంబర్ వన్ థింగ్, తండ్రి పిలవకుండా, తండ్రి నియమింపకుండా నువ్వు ఆ పనిని చేతపట్టావంటే జీవితం నాశనం అయిపోతుంది. దేవుని పిలుపు లేకుండా కనుక నీ అంతటా నువ్వు నిర్ణయం చేసుకుని ఇది తండ్రి పని అని కనుక నువ్వు చేస్తే దాని పరిణామం నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుకు ఒకటి మాత్రం నిఖరం, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని నియమించాడు. రేపటి రోజు నువ్వు ఆయన దగ్గర నిలబడినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తండ్రి, చేయటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. ఇప్పుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మహిమపరిచినట్టు ఇప్పుడు నన్ను కూడా మహిమపరచు. ఎందుకంటే ప్రభుతో మనం సమానమైన వారసులమై ఉన్నాం, తోటి వారసులమై ఉన్నాం. ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు. కనుక తండ్రి నీ కొరకు నియమించిన పని ఏంటో తెలుసుకో. ఫస్ట్ నాకే పని నియమించలేదు అని మాత్రం అనుకో. మనందరం మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయంటే, ఇదో ఈ అవయవానికి ఏ పని లేదు అనడానికి ఏదైనా ఉందా? మనం అదనంగా జుట్టు ఉందంటే ఈ తలకాయకి కవచంలాగా అది ఎన్ని రోజులు ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఎప్పుడు ఊడిపోవాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. మీ తల వెంట్రుకలు భూమి మీద పడకమునిపే నేను వాటిని లెక్కించి ఉన్నాను. ఎంత చిన్న చిన్న విషయాలలో కూడా తండ్రి పట్టింపు కలిగి ఉన్నాడు. ఎలాగైతే నీ పిల్లలు రేపటి గురించి ఆలోచించట్లేదు, ఎందుకంటే యజమానుడు తండ్రికి నువ్వు ఉన్నావు. అలాగే నీకు దేవుడు ఒక తండ్రిగా ఉన్నాడు. కనుక నువ్వు ఎలా ఉండాలి?
మనం ఎలా ఉన్నాం? ఇది మీ వ్యక్తిగత విజ్ఞతకు విడిచిపెడుతుంది. కనుక ఆదాము తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయమే నువ్వు కూడా తీసుకో. కొత్త బైబిల్ పరిజ్ఞానం మనకి ఏమీ తీసుకురా. నో, బైబిల్ జ్ఞానం ఉన్నంత మాత్రం మనకి నిత్య జీవం రాదు. అబ్సల్యూట్లీ నాట్. మనము నిత్య జీవం ఫలమిచ్చే చెట్టు అయిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళాలి. మాటి మాటికి ఆయనతో కలిసి జీవించటం వలన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏం చేయాలో నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుని నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి. నిత్య జీవం దానంతట అదే వస్తుంది. అదైతే దేవుడు అది నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవం. కనుక నీ మనసు నిండా ప్రభు ఉండాలి. ఎలాగైతే నీ భర్తతో కాపురం చేస్తున్నావో అలాగే ప్రభుత్వం మనం కాపురం చేసి మనందరం ఆయన మనకి పరలోకపు భర్త. ఎలాగైతే ఒక భార్యకి తన భర్తకు ఏ ఇష్టాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అవన్నీ తెలుస్తున్నాయో అలాగే ప్రభుత్వం మనం కలిసి కాపురం ఆదివారం ఒక్కరోజు అయితే ఎలా సరిపోద్దండి? ప్రతిరోజు ప్రతి క్షణం భార్య మనసు నిండా భర్త ఎలా నిండుకుని ఉన్నాడు అలాగే మనందరి మనసు నిండా ప్రభు నిండుకుని ఉంటే ఇప్పుడు ప్రభు నేనేం చేయాలి, ఏం చేయకూడదు, నేనేం చేస్తే నా ప్రభు ఇష్టపడతాడు, నేనేం చేస్తే నా ప్రభు దుఃఖపడతాడు ఆటోమేటిక్గా తెలుస్తాయి. నా ప్రభు దుఃఖపడే పని నేను ఎప్పుడు చేయను. నేను విచారంగా కూర్చుంటే నా ప్రభుకి ఇష్టమా? అస్సలు కాదు. ఇంట్లో భార్య విచారంగా కూర్చుంటే భర్త విలువెల్లాడిపోతాడు. ఏమైంది ఎందుకు అలా కూర్చున్నావు, ఎందుకు మూవంగా ఉన్నావు, ఏమైంది, నీ బాధ ఏంటి, నాకు చెప్పు 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 చెప్పు. అనేక సార్లు మన జీవితాలలో మనం అలా విచారంగా కూర్చుంటాం. ఏదో పంపులు అంటుకుపోయినట్టు, ఏదో భర్త పోయినట్టు, ఏదో తండ్రి లేనట్టు, అనాథులుగా. ఆ సమయాల్లో ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు, ఆ సమయంలో ఆ ప్రభు ఎంత విచారించి ఉంటాడు. నేనున్నా కూడా వీడిరా. కనుక దేవుడిని తండ్రిగా ఎరగడం, ఆయన అప్పగించిన పనిని, దాని ప్రాధాన్యత, ఇంపార్టెన్స్, వాల్యూ సిస్టమ్, నేను దేన్ని సేవిస్తున్నాను, దేవుడినా ధనాన్న? యవనస్తులు, నేను ఎందుకని చెప్తున్నాను, యవనస్తులకి మీకు పోలికలు లేవు. యవనస్తులు ఇంకా తండ్రిని ఎరిగిన అనుభవంలో లేరు కాబట్టి వాళ్ళ ధనం ఇంకా కొంచెం సంపాదించుకోవడానికి పరుగులెడతారు. అది బట్ న్యాచురల్. వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు వాళ్ళు తండ్రిని ఎరిగిన స్థితిలోకి వచ్చేస్తారు. అయ్యో, నేను ఊరికే పరుగులెడుతున్నాను, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నా కొరకు అన్నీ సిద్ధపరిచేశాడు. ఏ రోజు నేను ఏం చేయాలి, ఏ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఊరికి చింతించకుండా ఉదయాన్నే నాన్న ఈరోజు చెప్పు, నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఆయన గైడ్ చేస్తాడు. ఫలానా చోటుకి వెళ్ళి, ఇగో ఈ పని చేయి, ఇగో ఇంత తెచ్చుకో, ఇగో ఇచ్చేయి. ఇక నన్నే టెన్షన్ ఫ్రీ. మా నాన్న చెప్పిన పని నేను చేయగానే నేను ఫ్రీ అయిపోయాను, ఫినిష్. నేను ఇంకా హ్యాపీగా ఆనందంగా ఉంటాను. నేను ఇంకా నాకు చెప్తుంటాను, నాకు దేని గురించి టెన్షన్ ఉంది. మా డాడీ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, ఫినిష్. ప్రతి క్రైస్తవ జీవితం అలా ఉండాలి, హ్యాపీ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించు.